అర్జునుడు ఇంద్రలోకంలోకి వెళ్లి ఇంద్రుడిని కలుస్తాడు. ఇంద్రుడి దగ్గర ఉన్న వజ్రాయుధాన్ని అర్జునుడు ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఊర్వశి అర్జునుడి దగ్గరికి వచ్చింది. ఊర్వశి, అర్జున, నువ్వంటే నాకెంతో ఇష్టం. నన్ను నీదానిగా చేసుకో. అర్జునుడు ఊర్వశితో ఏమంటాడు అంటే, నువ్వు నాకు తల్లితో సమానం. ఎందుకంటే నీ కొడుకు వశిష్ఠుడు. మేమందరం ఆయన వంశంలో జన్మించాం. ఇప్పుడు నువ్వు నాకు తల్లి లాంటిదానివి. ఊర్వశి ఏమంటది అంటే, ఇలాంటి బంధాలు అన్నీ ఈ లోకంలో చెల్లవు. కాబట్టి నా కోరికను కాదనకు. ఊర్వశి అర్జునుడితో అంటే, అర్జునుడు ఊర్వశి కోరికను ఒప్పుకోలేదు. ఊర్వశికి కోపం వచ్చి, ఇక నుంచి నీ బాడీలో ఫీలింగ్స్ ఉండవు, ఇదే నా శాపం అని ఊర్వశి అంటుంది. అర్జునుడు వెళ్లి ఇంద్రుడికి చెప్తాడు. ఇంద్రుడు ఊర్వశిని పిలిచి, నీ శాపాన్ని వెనుకకు తీసుకో. ఇంద్రుడు ఊర్వశికి వార్నింగ్ ఇస్తాడు. ఊర్వశి ఏం చెప్తది అంటే, అర్జునుడు జీవితకాలంలో 1 సంవత్సరమైనా అలా జీవిస్తాడు. ఊర్వశి ఇంద్రుడికి చెప్తుంది. ఇంద్రుడు అర్జునుడికి ఏం చెప్తాడు అంటే, అర్జున, నువ్వు 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయాలి కదా. ఆ సమయంలో ఊర్వశి శాపం ఉపయోగపడుతుంది. అర్జున, నువ్వు ఒక పని చెయ్యి, చిత్రసేనుడి దగ్గర నాట్యం నేర్చుకో. ఇంద్రుడు అర్జునుడికి సలహా ఇస్తాడు. అలా ఊర్వశి శాపం నుంచి అర్జునుడు బయటపడ్డాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.